చేసింది కోరు 8 లక్షలు 4 లక్షలు 3 లక్షలు పేదలకి అతి తెలివి ఎక్కువ. ఒక స్కీమ్ ఒక గవర్నమెంట్ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలు ఏదైనా కంపెనీ ఒక వస్తువు 25,000 అవుతుందని తెలిసినప్పుడు సగానికి ఇస్తారంటే పార్టీలో ఇస్తారా? చేసేవాడు 10 వస్తువులు ఇచ్చాడు 1000 మంది మోసం చేస్తారు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎట్లంటే అట్లా ఎనబడి కొనేస్తే అట్లా వాడు ఎవడో వాడు బయట వాడు ఒక షాప్ పెట్టుకున్నాడు, బయట షాప్ పెట్టుకున్నాడు, 10 మందికి ఇచ్చాడు వస్తువులు. అది కూడా ఇమ్మీడియట్ ఇలా 10 రోజుల తర్వాత వస్తున్నాడు. ఎట్లా నమ్ముతారు? రోజు తీసుకునే వాళ్ళు ₹1,00,000 అవుతుంది తగ్గించిస్తానంటే ఫ్రీ డబ్బులు ఇస్తాము మొత్తం ఇమ్మని తీసుకోవచ్చు కదా. వాడు ఏదో చెప్పేస్తే మోసం ఇచ్చే స్కీములకు మీరు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు? ఇప్పుడు మోసం చేసేవాడిని మీరు మోసం చేస్తారా? మీరు నమ్ముకోవాలంటే ఏం చెప్తాడమ్మా? మోసం చేసేవాడు మోసం చేసేవాడు మోసగాడుగా పెళ్లి చూపులు పోతావు అల్లుని మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఫోటోలు నెంబర్ ఓన్లీ బయట ఎంతమంది అమ్మాయి 10 మందికి వస్తువులు ఇచ్చేస్తానే ఇప్పుడు ₹1,00,000 వస్తువు. నేను నా కొడుకు వస్తువులు 3 రోజులకి వారం రోజులు 10 రోజులు చెప్పారు. రేపు శుక్రవారానికి మా వస్తువు మాకు రావాలా. మొత్తం 30,000 కట్టాం. నేను 3 వస్తువులు, మా కొడుకు 2 వస్తువులు, సోఫా ఒకటి, ఇంకోటి ఒకటి. రాయగుంటపాలెం. ఇంత మోసాలు ఇంత కథలు చేస్తున్నారంటే ఏమనుకోవాలా? ఒకటి చూపించాడు బాధ్యతలు. మళ్ళీ గుడి చిల్లర ఏమనంటే గుడి కడతారు గంటలదా అది ఒకటి. ఇది గ్యాస్ పొయ్యి 3 వస్తువులు లేను మొత్తం ₹30,000. 30,000 సోఫా ఒకటి సోఫా ఒకటి గుడి గ్యాస్ పొయ్య. కోట్లో ఈరోజు ఆర్ఆర్ ట్రేడర్స్ ఆర్డర్ సప్లయర్స్ అని చెప్పి ఒక షాప్ ఒకటి ఓపెన్ చేశారు. పేద ప్రజలందరికీ సగం రేటుకే మీకు మంచి వస్తువులు ఇస్తాము, బ్రాండెడ్ వస్తువులు ఇస్తామని చెప్పి సగం రేటు విత్ GST 10% అని చెప్పి ఈరోజు పేద ప్రజలందరినీ మోసం చేశారు. ఇంకో విషయం ఏంటంటే పెళ్లిళ్ళ కోసం డబ్బులు కట్టిన వ్యక్తులు ఉన్నారు, ఇంట్లో అవసరాలకి కట్టిన వాళ్ళు ఉన్నారు, పొదవ పెట్టి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని పోలీస్ శాఖ పట్టించుకొని పేదవాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతాం. మామూలు బయట ఎంతమ్మా ఆకులు ఎట్ట వస్తాయమ్మా? ఆకులు